నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. దామరమడుగు, కాగులపాడు, నాగమాంబపురం, రేబాల, చెల్లాయిపాళెం, రామచంద్రాపురం గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. నెలాఖరికల్లా పెండింగ్ పనులను పూర్తి చేసి వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2 కళ్లు అని అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీ నగర పంచాయతీలో ఈరోజు మా యొక్క 20వ వార్డుకి ఎమ్మెల్యే గారు వచ్చి 1,25,00,000 రూపాయల రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా గ్రామంలో ఇంతవరకు ఇంత మాత్రం వర్క్ ఎవరు చేయలేదు. పంచాయతీగా ఉన్నప్పుడు కానీ ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ మధ్య అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని మా గ్రామంలో సీసీ రోడ్లు చేయడం జరిగింది. ఇంకా వేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వం మరలా వస్తే ఇంకా కూడా చేస్తారని నమ్మకం మాకు ఏర్పడిపోయింది. మాకు 1,25,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. 50,00,000 రూపాయలు డ్రైనేజీ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అభివృద్ధిని మేము త్వరగా చూడలేదు. మా ఎమ్మెల్యే ఇప్పుడు ఈ టైంలో మేము ఇంత సీసీ రోడ్లు కానీ ఈ డ్రైనేజ్ కానీ వేయడం జరిగింది. మళ్ళా ఇలాగే ముందు ఇంకా చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అందువల్ల మేమేంటంటే చేస్తారని నమ్మకం మాకుంది. మా ఎమ్మెల్యే గారు చేస్తారని. ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మాకు చెప్పాము. ఇంకా రోడ్లు మాకు ముఖ్యంగా ఏంటంటే మా గ్రామంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు. అంతా కూడా పని చేసుకుని బతికేవాళ్ళే. అందువల్ల గ్రామంలో సిమెంట్ రోడ్లే మాకు ముఖ్యంగా ఎక్కువగా అవసరం ఉంది. మొదలు పెట్టారు కాబట్టి ఇంకా చేస్తామని చెప్పి నమ్మకం మాకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.